ఏంటే పాసిమోహన్ దాన పొద్దున్నే టిఫిన్ గిఫిన్ అనుకోవాలా? బా రాత్రి భోజనం నచ్చక సరిగా తినలేదు. ఇప్పుడు బాగా ఆకలిస్తుంది. టిఫిన్ రెడీ చేయి. అన్నం మీద ముగ్గురు మీద అలిగితే తర్వాత ఇలాగే ఉంటుంది, అనుభవించు. బా నాకు బాగా ఆకలిస్తుంది. గుమ్మాలు గవ్వల్లాకాలు, కుర్చీలు క్యారెట్ హల్వాలను కనిపిస్తున్నాయి. దీనికి నా కాళ్ళు లెగ్ పీసులు కనిపిస్తే తినేస్తున్నామో. నాకు రాజ్యంకి పెళ్ళైన ఇన్నేళ్లలో మొదటిసారి పక్కన లేకపోవడం వల్ల ఇబ్బందులు ఏంటో తెలుసుకోగలిగాను. అది నీ వల్ల. బా నువ్వు అత్తయ్యని పిలిస్తే ప్రాబ్లం ఉండదు కదా. ఏం చెక్క అత్తయ్య చేపల పులుసు, పనసపొట్టు కూర, మాంసం వేపుడు చేసి పెడుతుంది. అవన్నీ చేయడం కాదే, రాజ్యం చెప్పా పెట్టకుండా ఊరెళ్ళిందని తెలిస్తే మా అమ్మ దాన్ని పనసపొట్టు ఉండేట్టు వండేస్తాం. అవునా? మరి నిన్ను బా నాకు ఇంకో పెళ్లి చేసేస్తాం. అయినా నువ్వు ఏకంగా రాజ్యాన్ని నా నుంచి దూరం చేసే ప్లాన్ ఏమన్నా వేస్తున్నావా? అదేం లేదు బా, కోటి కోసం కోటి ప్లాన్లు చెప్తున్నాను అంతే. అవి వెళ్ళలేక నేను వస్తున్నాను. అయినా నీ మాట నిజమై మా అమ్మ నాన్న వచ్చేస్తే నా పరిస్థితి ఏంటే? ఊరుకోబా, ఏదో మాట వరుస కంటే నిజంగానే వచ్చేస్తారా? అవుదో ఇస్త్రీ చేయడం వల్ల చీప్ లిక్కర్ తాగాల్సి వస్తుందని కొత్తగా పాలాపురం పెట్టావా? అయ్యగారు ఈ సెటప్ చూస్తా ఉంటే మీకు ఏది గుర్తు రావడం లేదా? ఏంట్రా? ఊరు నుంచి పెద్దయ్య గారు పెద్దమ్మ గారు వచ్చారు. అయ్యగారు ఎక్కడున్నారా వాళ్ళు? మన హాల్లో కూర్చున్నారు. అయ్యగారు తప్పకోండి నానా చెప్పబెట్టుకుని వచ్చారండి. అదేంట్రా మేము ఎప్పుడు వచ్చిన ప్రయాణం ఎలా సాగిందని వివరాలు అడిగేవాడివి, ఇవాళ ఏంట్రా కొత్తగా మాట్లాడుతున్నావు? అంటే అక్క ఇంట్లో లేదని బాగా కంగారుగా ఉన్నాడు. రాజ్యం ఇంట్లో లేదా? ఎక్కడికి వెళ్ళింది? అది అసలేం జరిగిందంటే, నువ్వు నోరు పచ్చిబట్టని మొహం పనుండి బయటికి వెళ్ళిందమ్మా. అత్త బా కాఫీ టిఫిన్ కూడా చేయలేదు. ఇందాక నాతో ఆకలి అంటే ఓచుకోబా, ఆ మాత్రం ఆగలేకపోతే ఎలా అన్నాను. ఆయన టిఫిన్ తయారు చేయకుండా కోడలు ఎక్కడికి వెళ్ళిందిరా? పక్క అపార్ట్మెంట్ లో నెలల నుండి చంద్రాకి నొప్పులు వస్తుంటే హాస్పిటల్ కి తీసుకెళ్ళిందమ్మా. చంద్ర అనేది మగాడి పేరు కదరా, మరి మగాడి నొప్పులేంటి? చంద్ర కాదు, చంద్ర వాళ్ళ ఆవిడికి నొప్పులు వస్తే రాజ్యం తోడే. అత్త బా పాపం రాత్రి కూడా ఏం తినలేదు. రాత్రి ఎందుకు తినలేదు? రాత్రి అక్క వంట చేయలేదుగా, అందుకనే తినలేదు. రాజ్యం రాత్రి ఎందుకు వంట చేయలేదు? చెప్పాను కదమ్మా, రాత్రి 8 గంటలకు చంద్ర వాళ్ళ ఆవిడికి నొప్పులు వచ్చాయి, రాజ్యం వెళ్ళింది. ఏమిటా ఇదంతా కథలా ఉంది? అదే కదత్తా. ఏమిటి కొంపదీసి చంద్రావాడి పెళ్ళం టీవీ సీరియల్లో పాత్రలా ఏమిటి? అమ్మా ఈ పెట్టమోహన్ ఇష్టం వచ్చినప్పుడు మారుతుంది. రాత్రిగా వెళ్ళింది, రాజ్యం వచ్చేస్తుంది. అత్త బాకి బాగా ఆకలిస్తుంది. సరే పద పులిహోర చేద్దాం. అత్త బొబ్బట్లు కూడా. సరే రా. బాజీ కూర్చో. ఏంట్రా విశేషాలు? విశేషం అంటే ఒక విషయం మీకు చెప్పలేదు కదండి. ఒరే ఆ ఒక్కటే నేను చెప్పేడుతాను కానీ నువ్వు నోరు మూసుకుని వెళ్ళి కింద ఉండు. అలాగే గారు. బాజీ చెప్పమ్మా. ఏమిటంతా పెట్టరా, ఆ ముఖం చెవులు ఎలా పడేస్తున్నాయా? బాజీ చెప్పరా, నన్ను ఫాదర్లో కాకుండా ఒక ఫ్రెండ్ ట్రీట్ చేసి చెప్పరా. ఇదిగో నాన్న, నువ్వే మమ్మరీలో ప్రకాశ్ రాజు కాదు, కాకినాడ రాజుబాబు. నాకు ఆఫీస్ టైం అవుతుంది, స్నానం చేస్తాను. బాజీ మేడం ఉంటే కింద కూర్చో, కిచెన్ లో కూర్చో అంటది. ఇప్పుడు మన ఇష్టం. అమ్మా సార్ మీరా? మీరు ఎప్పుడు వచ్చారు సార్? కదా గోవయ్య, మా ఇంట్లోనే కాలు మీద కాలు వేసుకుని కూర్చునే స్టేజ్కి వచ్చేసావేంట్రా? సార్ ఈ మధ్య కొద్దిగా నా టైం నా ఫేవర్ గా తిరుగుతుంది, అందుకే కొద్దిగా చేంజ్ అయ్యాను. అంటే చింపాంజీ నుంచి కొండ ముచ్చు పోయావన్నమాట. తప్పే సార్, మీ ముందు కాలు మీద కాలేసుకోవడం తప్పే. మీరు అనుమతిస్తే కాలు కింద కాలేసుకుంటా. ఎదవ తెలియజేయడం నాకు తెలుసు, కానీ మా వాడు ఎందుకలా ఉన్నాడు? ఆ విషయం మీకు తెలియదు కదూ. సమయానికి సార్ కూడా ఆఫీస్కి వెళ్ళినట్టున్నారు. కోదాపి అసలు విషయం చెప్పరా. సిగ్నల్ కలిసి చావట్లేదే. అది 3 రోజుల క్రితం ఒక విషయం జరిగింది, అందుకే సార్ అలా ఉన్నారు. నానా చొప్పడిగడు మాట్లాడుతున్నావంటే సో చెప్తాడు. ఉండరా, ఏదో విషయం చెప్తున్నాడు. 3 రోజుల క్రితం ఏదో జరిగిందంట. వాడెందుకు, నేను చెప్తాను. 3 రోజుల క్రితం నేను పాపం చేశాను. సార్ చెప్పేస్తున్నారా? రే గురయ్య,
చెప్తాను వాడంత వాడుగా ముచ్చట పడుతుంటే మధ్యలో నీ కామెంటరీ ఏంట్రా దీను నువ్వు చెప్పరా 3 రోజుల క్రితం నేను మల్లెపూలు హల్వా తెచ్చాను నాన్న. పెళ్ళైన వాడు తెచ్చుకుంటే పాపం ఏంట్రా రే బాజీ ఎంత పని చేసావురా నువ్వు ఇంత పాపం చేసావా నాన్న నేను పూర్తిగా చెప్పకుండా నీకేమర్థమైంది? మన ఇంటికి కాకుండా పక్కింటికి పట్టుకెళ్ళుంటావురా ఆ, ఇదంతా నా స్క్రీన్ ప్లే లేదు సార్. నిజంగా మీరు అలా చేశారా? అమ్మా రే గురవయ్య ఆ. బాజిగాడు వాళ్ళ నాన్నకి జరిగింది చెప్తున్నాడు అంటే నాకు చెప్తున్నాడు. మధ్యలో నువ్వు వడ్డొచ్చావనుకో పంటి కింద అప్పుడు నవ్వులేస్తాను. అలాగే సార్, వింటాను. అది నువ్వు చెప్పరా. నేను అలా తెచ్చిన హల్వాని మల్లెపూల్ని రాజ్యం పద్దుకి ఇచ్చేసింది నాన్న, ఇచ్చేసింది. అంత పని చేసిందా? అవునానా? పద్దు ఆకలి అనంటే పకోడీ చేయడానికి బద్దకించి ఈ మల్లెపూలు హల్వా ఇచ్చేసిందంట. హల్వా సరే మరి మల్లెపూలు తినరు కదరా. మల్లెపూలు తినకూడదని నీకు తెలుసు, నాకు తెలుసు, కానీ పద్దుకి తెలియదు కదా నాన్న. అందుకని కోడలను కొట్టావా? ఆ, మంచి ఐడియా ఇచ్చాడు. అవును నాన్న, చితక్ కొట్టేశాను, మహాపాపం చేశాను నాన్న. ఊరుకోరా. అప్పుడప్పుడు పెళ్ళాలని మందుని కొడుతుండాలరా, అదేం పాపం కాదు. అబ్బో, కానీ ఈ చెగోడి నేను చేసింది తప్పు అని వేలెత్తి చూపించాడు నాన్న. ఎలా చెక్కోడి ఆ వేళ్ళున్నాయి కదా అని వేలెత్తి చూపిస్తున్నావా? ఆ వేలేదురా. ఏమిటండి కాలు కాళ్ళ పిల్లలు తిరుగుతున్నారు? అదే మన కోళ్ళేంటే ఎంతసేపు అయినా రావట్లేదు. అది మన బాచిగాళ్ళు బాగా లోకు కట్టేసిందండి. లేకపోతే రాత్రి అనగా వెళ్ళి ఇప్పుడు దాకా రాదా? నేను వచ్చేసాను గారు, కోప్పడకండి. కోప్పడేది నిన్ను కాదే, నా కోడల్ని. చెప్పకుండా వెళ్ళడం తప్పే అనుకోండి, కానీ అలా కోపగించుకుంటే ఎలాగండి? వసే మొద్దు, రోజు రోజుకి నీకు ఒళ్ళు పెరుగుతుంది కానీ బుర్ర పెరగట్లేదు. నేను కోప్పడేది నిన్ను కాదు, నా కోడల్ని. నేను చెప్పేది ఏంటంటే ఐసు, నోరు మూసుకో. అమ్మ నిన్ను తిట్టడం లేదు అని చెప్తుంది కదా, వినవే. అది కదే గారు, నేను చెప్పేది ఏంటంటే అమ్మగారు. మీ అమ్మగారు నిన్ను ఎప్పుడు తిట్టుండకపోవచ్చు, అయితే అమ్మ తిట్టకూడదా? అవునే, రాజ్యం నీకు లోకువిచ్చి నెత్తికెక్కించుకుంది. నేనలా కాదు, ఎక్కడ ఉంచాల్సిన వాళ్ళని అక్కడే ఉంచుతాను. అమ్మగారు నేననేదేంటి మీరనేదేంటి? ఏయ్, అమ్మను ఎదిరించి మాడతావా? పోవే బాత్రూమ్ లో. సరే బాచి, కోపంలో తడబడతావురా. ఇది వెళ్లాల్సింది బాత్రూమ్ లో కాదు, వంటగదిలోకి. ఎక్కడికో చోటుకి పొమ్మన్నానా? ఏంటో అయ్యగారు ఎప్పటికీ అర్థం కారు. చూసారా, నన్ను ఎదిరించిందని మన బాచిగాడికి ఎంత కోపం వచ్చిందో. పిచ్చి బంగారం, నువ్వు నీ కొడుకు మాయలో పడి అసలు విషయం మర్చిపోతున్నావు. ఫోన్ చేయమని చెప్పు. అవునరా, దాన్ని రమ్మని తొందరగా ఫోన్ చేయి. ఏం సార్, బాహుబలి 2 రిలీజ్ ఎప్పుడా అని డిస్కస్ చేసుకుంటున్నారా? రేయ్, నిన్ను చంపేస్తా. సరే బాచి, వీడు బయటకి ఎందుకెళ్తారా? వీడు వంటింట్లో కుందేలు. వీడు వంటింట్లో కుందేలు కాదు నాన్న, పక్కలో పసిగిరిపోం. రేయ్ బాచి, ముందు ఫోన్ చేయి నాన్న. ఎంత మేనేజ్ చేసినా ఫోన్ చేయక తప్పట్లేదు. రాజ్యం ఎంతసేపే అక్కడ? ఇక్కడ మా అమ్మ నాన్న వచ్చారు మన కోసం. జున్ను, పాలకోవా, కొత్త ఆవకాయ పచ్చడి, పోయిన సంవత్సరం మిగిలిపోయిన బొబ్బట్లు కూడా తీసుకొచ్చారు. అవన్నీ తెచ్చామని చెప్తే కానీ మీ కోడలు రాదా? మరి చిన్నపిల్లలకు తాయిని చూపించున్నాడంటే. ఊరుకోండి, మీకు అన్ని ఎటకారాలే. అరే, అలా జరిగిందా? సరే సరే సరే, చూసుకునే రాదు. ఏమైందిరా? అది కాదమ్మా, మా సీనిగాడి చెల్లెలు తోడుకోడలు వదిన కూతురు పెద్ద మనిషి అయిందంట. అటెండి. ఎందుకంటే ఆకులు పరచడం. రే బాచి, అలాంటి ఆకులన్నీ మేనమావలు వేస్తారా? నేను అంటుంది ఆకులు కాదు నానా, భోజనానికి వేస్తారు కదా ఇస్తాకులు, అది. నాకు ఆఫీస్ ఉంటాయి, నేను వెళ్తాను. నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్తే ఈ చౌడి గాడు ఐసు అవడం కొంపనిచ్చే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు చచ్చిపోయిన బాస్ గారి తాతగారికి మళ్ళీ చెప్పేస్తే నేను కూడా వస్తాను సార్. నువ్వు మంచి రచయిత ఉంటు కదరా, ఒక పాట పాడరా. సార్, రచయితలు రాస్తారు కానీ పాటలు పాడరు. ఓహో, అవును సార్, మీ అత్తాది ఎవరు? పాడేర్రా. మీరు పాడేమంటే పాడేస్తారు మరి. అది ఇంట్లో బాచి, అది ఏం మర్చిపోయా? ఈ మధ్య ఈయనకు మధ్య ఎక్కువైపోయింది సార్. ప్యాంట్ వేసుకున్నానా లేదా అని కూడా చూసుకుంటున్నాడు. నాన్న, మా ఎండి వాళ్ళ తాత చనిపోయారంట, మా ఆఫీస్కి చాలా. అదేంట్రా, ఈ ఎండిఏ ముసలాళ్ళ ఉంటాడు.
మళ్ళీ వాడు తాత అంటే వాళ్ళు కొంతకాలం చైనాలో ఉండొచ్చారు నాన్న, అందుకే కొంచెం ఎక్కువ కాలం బతుకుతారు. చేపలు ఎండలో ఉంటే ఎక్కువ కాలం ఉంటాయని చెప్తున్నా. నీకేం తెలియదు నాన్న, నాకు ఈ రోజు ఆఫీస్ కి సెలవు వచ్చింది, మేము ఆడుకోవాలి. సార్ ఇదేంటే బడికి సేవలు వచ్చి చిన్న పిల్లల సంబరపడిపోతున్నాడా? నా కొడుకు ఎప్పుడు చిన్నపిల్లాడేనండి. ఆహా, అబ్బా ఏం సార్ అరగంట నుంచి కూర్చోబెట్టి మా పక్కన బోల్డెన్ పనులున్నాయి. ఒరే, ఒక పని లేనోడు కూడా మాట్లాడాల్సిన మాట్లాడరా. వాడి గురించి వదలండి అయ్యగారు. ముందు మీరు చెప్పాలనుకునే విషయం ధైర్యంగా చెప్పండి. తెలుసో తెలియకో నా రాజ్యం నాకు చెప్పకుండా పుట్టింటికి వెళ్ళిన విషయాన్ని మీరందరూ చాలా కష్టపడి బయట పెడుతున్నారు. అంతే సార్, నిప్పుని నిజాన్ని ఎక్కువ కాలం దాయలేం. ఎప్పుడోకప్పుడు నీ అరిచేతులు కూడా నిప్పు పెడతాను, అప్పుడు తెలుస్తుంది. సార్ అంత పని మాత్రం చేయకండి. మరి నువ్వెందుకు అయ్యగారు మాట మధ్యలో దూరతావు? చెప్పేది అక్క వీడి మాటలు వింటుందని వీడికి హీరో. ఇదిగో పద్దు, నువ్వు మాటకు ముందు అక్క, మాటకు తర్వాత అక్క చేర్చమాకు. ఏం చేయను బాబా, అక్కుంటే అన్ని చూసి పెట్టేది. కుదరకపోతే కనీసం నీ దగ్గర డబ్బులు కొట్టేసైనా గవ్వలు లడ్లు కొనిపెట్టేది. అందుకే అక్కను తలుచుకుంటున్నాను. అంటే ఏంటే, నా పెళ్ళం నీకు నడిచే హోటల్లా కనిపిస్తుందా? కాదు బా, కానీ అక్కలేని లోటు పూతరేకులు పప్పుండల రూపంలో కనిపిస్తుంది. నోరు ముయ్యవే, ఇలా అందరూ మా రాజ్యాన్ని గుర్తు చేస్తుంటే మా అమ్మ నాన్న అది ఎక్కడ నన్ను చంపేస్తున్నారు. సరే బా, నీకోసం నేను ఇక అక్క మాట ఎత్తను. గుడ్ గర్ల్. ఒరే చెగోడిగా, వీలు దొరికితే మా వాళ్ళకి ఈ విషయం చెప్పేద్దాం అనుకుంటున్నావు కదా? అవును సార్, మేడం మీకు చెప్పకుండా వెళ్ళిపోయిన విషయం ఎలాగో వాళ్ళకి తెలిసిపోతుంది. అదేదో నా ద్వారా తెలిస్తే నాకు మనశ్శాంతి. అలాగే జరిగితే నీకు మనశ్శాంతి కాదు, ఆత్మశాంతి కలిగిస్తా. ఏంటి సార్ ఇది, బెదిరింపా లాలింపా? ఒరే, మీ అందరికీ ఒకటే చెప్తున్నా, రాజ్యం నాకు తెలియకుండా పుట్టింటికి వెళ్ళిందన్న విషయం మా అమ్మకి తెలిస్తే చాలా ప్రమాదం. ప్రమాదమా? ప్రమాదం అంటే ఏంటి అయ్యగారు? మా అమ్మ రాజ్యానికి విడాకులు ఇస్తుందిరా. అయ్యగారు, విడాకులు మీరు కదా ఇవ్వాలి, మీ అమ్మగారు ఇవ్వడం ఏంటి? ఈ లాజిక్కులకేం తక్కువ లేదు. మా అమ్మ నాతో విడాకులు ఇప్పిస్తుందని అర్థం. అదంతా తేలిక కాదు సార్, కట్టుకోవడం వరకే మీ నిర్ణయం, వదలడము వదలకపోవడము మా మేడం నిర్ణయం. ఒరేయ్, ఈ డిస్కషన్ అనవసరం. మీరంతా ఈ విషయాన్ని బయట పెట్టకూడదు, ఇదే నా ఫైనల్ వార్నింగ్. ఓకే అయ్యగారు, ఈ విషయంలో మేము జాగ్రత్తగా ఉంటాము. నేను నిన్ను నమ్ముతున్నాను రా, నీడేలా చెప్పే. మీకోసం అమ్మగారి కోసం ఈ రహస్యాన్ని నా గుండెలను దాచేసుకుంటానండి. డైలీ సీరియల్ ఫార్మాట్ లో చెప్పావు కాబట్టి నమ్ముతున్నానే. మీరందరూ నాకు గనక కోఆపరేట్ చేస్తే మిమ్మల్ని అందరినీ చైనా బజార్కి తీసుకెళ్తా. చైనా బజారా? ఏంట్రా బాసికున్నా అంటే పిల్లల కూడా వీళ్ళందరినీ పోగేసి కూర్చున్నా. అదేం కాదు నాన్న, మిమ్మల్ని ఎంత బాగా చూసుకోవాలని వీళ్ళకి క్లాస్ పీకుతున్నా. ఏంటి అర్థమైంది కదా? వెళ్ళండి వెళ్ళండి. నాన్న వచ్చేసేవా నాన్న? నా భోజన సంగతి పక్కనట్టు. అవును, ఇంతకీ కోళ్ళు ఎదురా చీకటి పడుతున్నా ఇంకా రాలేదు? అది నాన్న, రాజ్యం పెళ్లికి వెళ్ళిందని చెప్పాను కదా. అవును, అది మధ్యాహ్నం కదా. రాత్రికి శోభనం ఉందంట. ఆ కార్యక్రమం కూడా తన చేతుల మీదుగానే జరిగితే బాగుంటుందంట. అవ్వా, పెళ్ళి అంటే అనుకోవచ్చు, శోభనానికి కూడా ఉండటం ఏంట్రా? అంటే అది వాళ్ళు బాగా రిక్వెస్ట్ చేశారంట. ఏం చేయమంటారండి అంటూ నాకు ఫోన్ చేసింది, నేనే ఉండమని చెప్పాను, అందుకే ఉండిపోయింది. అది కాదురా, మరీ రోజంతా అక్కడ ఉండిపోతే ఎలాగరా? మీ అమ్మేమో కాల్ చేస్తుంది లోపల, అందుకే ఆ సోదు బళ్ళకి బయటకు వచ్చేయండి. అమ్మ నువ్వే ఎలాగన్నా మేనేజ్ చేయనా? నేనెలా మేనేజ్ చేస్తాను రా? నువ్వు ఆ పంపు రేట్ల దగ్గర రిపేర్లు చేయడం కూడా ఇవన్నీ ఎవరు మేనేజ్? నువ్వు అన్ని మాట్లాడతావు, నేను చూసుకుంటా కదా. అవును, నువ్వు ఫోన్ చేసావా? రాజ్యం వస్తాను, ఇప్పుడు దాకా తెలియదు, ఇప్పుడు తింటాను. అవునా, కలిసి ఫోన్ చేద్దాం. పద్దు, చార్మినార్కి ఎంత సున్నం వేసినా మర్నాడు పాతగా అయిపోతుందంట. అలాని వార్తల్లో చెప్పారా? కాదా, పోలిక చెప్తున్నాను. పోలిక ఏంటది? నువ్వు కూడా ఎంత తిన్నా గడియారం ముళ్ళ సన్నగా ఉంటావు. నీ కళ్ళు ఎప్పుడు నా తిండి మీదే. ఎవరు నువ్వు? ప్లాట్ఫామ్ మీద డూప్లికేట్ సెంట్లు అమ్మేవాళ్ళ ఉన్నావు. పద్దు అలా అనకూడదు, ఆయన పెద్ద రచయిత. చెకోడి పెరట్లో కోడిపెట్ల తింటూనే ఉంది. ఎవరి అమ్మాయి? ప్రతి వాడికి నా తిండి మీద ధ్యాసే. ముందు వయసుకు తగ్గ బట్టలు వేసి ముసలాటం వేసుకుని బయలుదేరిపోయాడు. అబ్బో చెకోడి, ఈ పిల్లకి నోరెక్కువ అనుకుంటా. మా బాగా చెప్పారు, ఉయ్యాలు వేసుకుపోయి ఊరేసుకునే టైపు. చెకోడి ఎవరితో గొడవ పడుతూ ఎవరైనా పేపర్లు అమ్ముకునేవాడా? ఈయన పేపర్లు అమ్ముకుంటేనే కాదు సార్, పెద్ద రచయిత. మన మేడం కోసం వచ్చారు. రచయిత? అవును సార్, నా పేరు ఫణేంద్ర. ఓ, అప్పుడెప్పుడో మా ఆవిడ నీతో ఫోటో దిగింది కదా? అవును సార్. దాన్ని వాట్సాప్ లో పెట్టి
నేను అప్పుడప్పుడు రైటర్ సలహాలు ఇస్తుంటానని క్యాప్షన్ పెట్టింది కదా. అవును సార్, అప్పటి నుంచే ఆ బతికిలా అయిపోయింది. ఏమైంది? డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు రాజ్యం గారి దగ్గరికి వెళ్ళి సలహా తీసుకుంటే తప్ప రాయిస్తున్నారండి. అంటే మా ఆవిడ మీ గొప్ప కూడా ఎహరెట్టేసింది అనమాట. అదేంటి పని గారు, మీ నాన్న పెద్ద రచయిత కదా, మీ నాన్నగారు సలహా తీసుకోవచ్చు కదా. అలా తీసుకుంటే సముద్ర సీనియర్ సముద్ర జూనియర్ లాగా అందరూ నన్ను జూనియర్ రచయిత అంటారు. అది నాకు ఇష్టం లేదు. ఏంటయ్యా మీ నాన్న ఇచ్చిన నువ్వు తీసుకోవట్లేదా? తీసుకుంటాను కానీ అది వేరండి. మీ నాన్న సంపాదించిన ఇల్లు కావాలి, కారు కావాలి, అంతేగాని పేరు వద్దా? అది కాదండి, మీ తరం వాళ్ళకి ఏం చెప్పినా అర్థం కాదు. ఇదిగోండి, ఇది తీసుకోండి. ఏంటండి ఇవంతా? 200 ఎపిసోడ్ల స్క్రిప్ట్ అండి. ఏంటి ఇదంతా? 200 ఎపిసోడ్ స్క్రిప్ట్? డైలీ సీరియల్ విషయం మీకు తెలీదు. ఎపిసోడ్ కి ఒక్క అయితే ఉంటుంది. ఇది 200 ఎపిసోడ్లు. అయినా రాజ్యం ఇంట్లో లేదుగా. తెలుసండి, జాతరకి వెళ్ళారు కదా. జాతర జాతర అంటే ఏంట్రా? అంటే అది నానా ఈయన ఎక్కువ జాతర బ్యాక్ డ్రాప్ లో కథలు రాస్తుంటా నానా. అన్ని జాతర మీదే కాదండి, కొన్ని మామూలు కూడా రాస్తా. సరే సర్లే, మేడం వచ్చిన తర్వాత చదువు గానీ తీసుకుని వెళ్ళు. అది కాదండి, నా గురించి మీకు పూర్తిగా తెలీదు. అవన్నీ తర్వాత చదువు గానీ ముందు నువ్వు బయటికి వెళ్ళు. అది నేను చెప్పేది ఏంటంటే చెగోడి మరిగోద గారిని బయటికి పో. నిన్ను అక్కడికి తీసుకొస్తాను కదా. అది కాదు నేను చెప్పేది. అది కాదు నేను చెప్పేది. అది కాదు నేను మల్లెపూలు గల్లు మన్నవి పక్కలోన, మల్లెపూలు గల్లు మన్నవి పక్కలోన, మల్లెపూలు. బాచే ఈ టైంలో నీకు పాట వస్తున్నారా? అంటే నాన్న ఈ టైంలో పాట పాడకూడదా? పిల్లలు రాలేదని బ్యాంకులు అక్కడ పాటలు పాడుతాం. పాటలు అంటే అదేదో పని మీద వెళ్ళింది కదా. అది మీ అమ్మకి అర్థం కావట్లేదు బాబు. నన్ను చస్తే పడుతాను అనుకోలేదు. రానా ఇక్కడ వచ్చి పడుకో. ఒకసారి పెళ్ళైన మగాడు పెళ్ళం పక్కలో లేకుండా పడుకోలేదురా. ఇచ్చినానా నన్ను చూడు, పెళ్ళం పక్కనే ఉన్నట్టు ఊహించుకుని పడుకుంటాను. సరే బాజీ, ఊహించుకుని పడుకునే వయసు నీది, ఊరడింపు లేకుండా పడుకోలేని వయసు నాదిరా. సరే ఒక్కసారి ఫోన్ చేయరా. రాజు రమ్మంటే రావే, ఇక్కడ మా నాన్నని తిట్టేస్తున్నాడు. అలాగా సరే నువ్వేం చేస్తావు? మళ్ళీ ఇదేదో గుండ్రా పెడుతున్నాడు. అది అయ్యాక తొందరగా రా. మళ్ళీ ఏమైందిరా? వాళ్ళ పక్కింట్లో ఎవరికో యాక్సిడెంట్ అయింది అంటున్నానా, అందుకే వెళ్ళింది. ఏంట్రా ఇదే? ఇప్పుడు పిలిచి మొదలెట్టావు. పాఠశాల అన్నావు, పెద్ద మనిషి అన్నావు, పెళ్ళి అన్నావు, శోభన అన్నావు, మళ్ళీ ఇప్పుడు ఇలా. నేనేం చేయను నాన్న, ఈ ఫంక్షన్లన్నీ అలా తగిలే. చేతకనేదవా, నీ వల్ల నా ఊహల పొలకెళ్ళి అమలు ఆడిపోతున్నాయి, వాళ్ళు తెగలాగేస్తున్నాయి. నేను నొక్కనా నాన్న? నువ్వు నొక్కితే పోయే నొప్పులు కాదు అయ్యి, నా చెప్పలే నేను పెడతాను. అమ్మయ్యా, ఈ పూటకు తుఫాను తీరం దాటింది. రాజ్యం త్వరగా రావే. ఈ మధ్య పగలు కూడా కాళ్ళు లాగేస్తున్నాయా? అదా లోపలికి వెళ్దాం. ఉండండి, ఎంతసేపు కాళ్ళు నొక్కించుకోవడం కోసమే. ఏంటి అంత తీసుగ్గా మాట్లాడుతున్నావు? ఏమైంది? నా పిండాకుడు ఏదో ఒకటిలేండి. ఇగో బంగారం, పెళ్ళయ్యాక నీ ఎదవ మొక్కలు ఇంత కోపం ఎప్పుడు చూడలేదే. ఇంకా ఏమవ్వాలండి? కోడలు చూసారా పిల్లల్ని ఎలా ఏడిపిస్తుందో? అవునే, ఇదంతా మనవాడిచ్చిన లోపే నువ్వేగా చెప్పావు. మీ కళ్ళు ఎప్పుడు నా కొడుకు మీదే ఉంటాయి. అయినా పుట్టుకలని చావులని అలా ఊరిమే పడి తిరగడం ఏమిటో. సరే, మనిషికి మనిషికి సాయం పోనీలే. ఏమిటి పోనీ, మీరన్నీ ఇలాగే చెప్తారు. మరి ఏం చేస్తామే, మనోడు ఫోన్ చేసినా దొరకలేదు కదా, ఏదో ఒక చెప్తుంది. వాడికి కాబట్టి చెప్తుందండి. నేను ఫోన్ చేస్తే ఏం చెప్తుందో చూస్తాను. ఫోన్ ఇలా ఇవ్వండి. హలో రాజ్యం. చెప్పండి అత్తయ్య. ఏమే రాజ్యం, ఉత్సవాలన్నీ ఎలా జరిగాయి? ఉత్సవాలు చాలా బాగా జరిగాయి. నీకు బుద్ధుందా లేదా? నిన్ననగా ఇంటికి వచ్చాం, రావక్కర్లేదా? నేను ఊర్లో ఉన్నాను కదా అత్తయ్య. నేననేది అదేనే, ఊళ్ళో ఉండి ఇంటికి రావడానికి ఏమైంది అని. అయ్యో అత్తయ్య, నేను మా పుట్టింట్లో ఉన్నా. ఏంటి, వాడెవడో పోయాడని అట్నుంచి అటే ఊరికెళ్ళిపోయావా? అదేంటి, ఎవరు పోలేదే. పోలవరం బ్రిడ్జి కింద మా అమ్మవారికి ఆస్తి కలిసి వస్తుందంటే ఫంక్షన్ చేశారు, అక్కడికి వచ్చాను. మరేంటి బాచి అలా చెప్పాడు? అదేంటి అలా చెప్పారా? తెలియక చెప్పుంటారులేండి అత్తయ్య, నేను ఆయనకి చెప్పేసి రాలేదు. అదేంటి అలా బీసిపోయావు? రాజ్యం చెప్పా పెట్టకుండా పుట్టింటికి వెళ్ళిపోయిందిటండి. వీడు మనకి అబద్ధాలు చెప్తున్నాడు. అంటే
పురుటి లిప్పుల దగ్గర నుంచి చావు డప్పుల దాకా ఇవన్నీ అబద్ధాలు చెప్పాడు అనమాట. బాయ్ చెప్పండి. కాఫీవే అవే బాచి కాఫీ అంట కనపడలేదా? ఐసో కాఫీ ఇదిగోండి అమ్మగారు. ఎవరు అడిగితే వాళ్ళకి ఇస్తావా? వాడికి ఇయ్యి. ఏంటో కోడలతో చేయించుకోవాల్సింది పోయి నేను చేసి పెట్టాల్సి వస్తుంది. సరే బాచి కోళ్ళు ఎప్పుడు వస్తుందిరా? వస్తుంది నాన్న. అరే బాచి మన క్యాబ్ కట్టించుకెళ్ళి ఇందులో తీసుకొచ్చేద్దామా? మీరెందుకు నాన్న అది చేసి అదొప్పటికి మనం కష్టపడాలా? ఇప్పుడే దాని సంగతి తెలిసేస్తా ఉండు. ఏమే ఆ చచ్చిపోయినతో నువ్వు కూడా పోయావా? మా అమ్మ నాన్న వచ్చారని చెప్పినా వినవేంటి? అర్రే అలా జరిగిందా? సరే కానీ ఏమైంది నాన్న? అది చనిపోయిన వాళ్ళ ఇంట్లో ఎవరో నెలదప్పి వాంతులు చేసుకుంటే హాస్పిటల్కి సాయంగా వెళ్ళిందంట. దీనికి దేవుళ్ళ గురించి మహాబాగా తెలుసని దానికి సాయంగా వెళ్ళింది. ఇక బంగారం ఈడికి ఈడి పిల్లలకి అన్ని తెలుసులేవే. పాపం నిజంగానే దీనికి ఖాళీ లేదు నాన్న. ఎంత కష్టపడుతుందో బిడ్డ. సరే బాచి అబద్ధం అంటే కూర కట్టేట్టుంటారా? ఇలా తడిక్కట్టని కాదు. మేమే పాపం చేసామనరా మా కడుపు పుట్టావు. ఏమైందమ్మా? నీ పిల్లలు నీకు చెప్పకుండా పుట్టింటికి వెళ్ళిన సంగతే మాకు తెలిసిపోయిందారా? దాన్ని వెనకేసుకు రావడానికి ఇన్ని అబద్ధాలు చెప్తావా? సిగ్గులేదా నీకు? పెళ్ళావే పక్కన లేనప్పుడు సిగ్గెలా ఉంటుందమ్మా? సమర్థించుకోకు. ఈ విషయం ఊళ్ళో 10 మంది తెలిసి మేము ఎలా తలెత్తుకుని ఇక్కడ జరిగిన విషయం అక్కడ తెలుస్తున్నానా? అంటే ఏట్రా మంచి చెడు ఇరుగు పొరుగుతో చెప్పుకోవా? ఈ విషయం 10 మందికి తెలిసి మీ అబ్బాయి ఎంత వాద్యం అంటే మేమైపోరా? అయినా వీడితో ఇంకా మాట్లాడండి. పదండి. గారు మీ అమ్మగారు నాన్నగారు రాగానే ఆ అమ్మగారిని నేనే పుట్టింటికి పంపించేశానని చెప్తే సరిపోయేది కదండి. ఎందుకండి ఇన్ని అబద్ధాలు? చివరికి నువ్వు కూడా నాకు సలహాలు ఇచ్చే రేంజ్కి వచ్చేసావంటే కొన్ని అనివార్య కారణాల వల్ల మీ పెళ్ళం పుట్టింటికి వెళ్తే ఎవరి దగ్గరైనా దాయొచ్చు గాని మీ అమ్మా నాన్నల దగ్గర మాత్రం దాయకండే. ఎందుకంటే వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతినొచ్చు.